అందరికీ నమస్తే. నేను మాధురి. ఫామ్‌కి వెళ్ళే దారిలో మాకు ఒక కొత్త నర్సరీ కనిపించిందనమాట. పండ్లకు సంబంధించిన మొక్కలు చాలా ఉన్నాయి. అందుకని నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఇక్కడ ఫామ్‌కి రాగానే మా గేట్‌కి పక్కన అసలు ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా! ఈ పువ్వుల మీద బటర్‌ఫ్లైస్ ఉన్నాయి. అసలు నేను ఎక్కడైనా బటర్‌ఫ్లై పార్క్‌లో ఉన్నానా అన్నట్టు అనిపించింది. ఎన్ని రకాల బటర్‌ఫ్లైస్ ఉన్నాయో చూడండి. మనము ఎన్ని రకాల పూల మొక్కలు మనం నర్సరీ నుంచి కొనుక్కొచ్చి మన దగ్గర మన ఇంటి చుట్టూరా వేసినా బటర్‌ఫ్లైస్ అనేవి రావు. ఇవి ప్రకృతి సహజంగా వచ్చిన పువ్వుల మీదనే మనకు బటర్‌ఫ్లైస్ అనేవి కనపడుతున్నాయి. నేను అది బాగా అబ్జర్వ్ చేస్తున్నా నేను. అదే చూడండి. అందుకే పొలాన్ని ఎప్పుడు నీట్‌గా దున్నిచ్చి పెట్టకూడదండి. అందుకోసమే కొంచెమైనా అట్లా వదిలేస్తే ప్రకృతి సిద్ధమైన వాటి మీదనే ఎక్కువ బటర్‌ఫ్లైస్ కనిపిస్తున్నాయి. నేను ఏమేమి మొక్కలు తీసుకున్నానంటే ఆరెంజ్, తర్వాత లిచ్చీ, లక్ష్మణ ఫలం, అలహాబాద్ సఫేడా జామ, తర్వాత మామూలుగా లోకల్ రోజ్ అనమాట, వైట్ రోజ్ తీసుకున్నా. రైడర్ ప్లాంట్కి చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో. ఇది హైట్ కూడా ఆల్మోస్ట్ మామిడి మొక్క అంత హైట్ పెరుగుతుంది చూడండి. మీకు కనపడుతుందా అసలు ఎంత హైట్ పెరుగుతుందో ఇది. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇక్కడ మనీ ప్లాంట్ తెచ్చుకున్నా కదా, ఇది నేను ఇక్కడ కిచెన్ విండోకి పెట్టుకున్నాను అనమాట. ఈ కొద్దిసేపు ఈ విండోస్ ఏమైనా తెరిస్తే కొంచెం సన్లైట్ లోపలికి వస్తుంది కదా, కొంచెం విండ్ సన్లైట్ బాగా వస్తే కొద్దిగా ప్లాంట్ కూడా బాగా అవుతుందని ఓపెన్ చేస్తున్నాను. మా కొబ్బరి మొక్కలకు ఏమైందో తెలియదు కానీ అసలు కొబ్బరికాయలు లేని రోజంటూ ఉండేది కాదు. అటువంటిది ఇప్పుడు పూత బాగా వస్తుంది, తర్వాత పిందె పట్టిన తర్వాత మళ్ళీ మాడిపోతున్నాయి. మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో ప్లీజ్ మెన్షన్ చేయరా. లాస్ట్ టైము మేము మట్టి ద్రావణం స్ప్రే చేసాం కదా జొన్నలకి. వర్షం పడ్డ తర్వాత మొత్తం మా కష్టమంతా పోయింది అనుకున్నాను. కాకపోతే మాత్రం చాలా మటుకు బెటర్, 80% కంట్రోల్ అయింది. కంకిదొల్చే పురుగు, కత్తెర పురుగు అంటాం కదా, 80% కంట్రోల్ అయింది చూడండి. వచ్చే ఆకు, కొత్త ఆకు నీట్గా వస్తుంది. మళ్ళీ మేము ఈరోజు మార్నింగ్ జీవామృతం కూడా స్ప్రే చేసినాము. ఇక్కడ చూడండి వచ్చే కొత్త ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా కూడా రాగుల నారు, తైదనారు అని అంటాం కదా, అవన్నీ కూడా నారు పోసుకున్నాం. ఇవాళ భూమి మొత్తం ప్రిపేర్ చేసుకొని రాగి నారు మొత్తము వేసుకుంటున్నాం ఇవాళ. వరి పొలానికి ఇప్పుడు వాటర్ పెడుతున్నాము. మనము మొలకెత్తిన వడ్లను చల్లినప్పుడేమో మొలకలు పైకి వస్తున్నప్పుడు అప్పుడు అసలు వాటర్ అనేది ఉండకూడదు. మొత్తం వాటర్ని తీసేస్తారు మళ్ళల్లో. వాటర్ ఉంటే ఏంటంటే కుళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మాత్రం కొద్దిగా బాగా గ్రీనిష్గా మీకు కనపడుతున్నాయి కదా, అందుకోసం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాటర్ నిండగా ఫిల్ చేసేస్తున్నాము ఈ మళ్ళల్లో అంతా. ఇక్కడ చుక్కపూత వేసుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాము. కొన్ని ఒక 3, 4 అట్లా పెట్టాను అనమాట. కాకపోతే మళ్ళీ తను ఏమందంటే మొత్తం కలుపంతా తీసేసిన తర్వాత ఒకేసారి వేసుకుంటూ వద్దులేమ్మా, అంతవరకు ఇంకా నేను కలుపు తీస్తాను అని అన్నది. ఇంకా అక్కడ కూడా రాగినారు వేసుకోవడం కోసం అని చెప్పి ఎద్దులతో మొత్తం దున్నించుకుంటున్నాం అనమాట. మళ్ళీ భూమిని కొంచెం పైకి కిందికి కొద్దిగా లూజ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏదైనా గడ్డి కూడా మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడే రెడీ చేసుకున్నాము, బట్ అప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ పక్క పొలంలో మొక్కజొన్న వేశారు. ఆమె వచ్చిందనమాట, పెద్ద ఆవిడ. ఆమె ఏం చెప్పిందంటే నారు ఇంకా చిన్నగా ఉంది, మీరు ఇప్పుడు పెడితే చనిపోతుంది అని చెప్పింది. సరేలే అని చెప్పేసి మళ్ళీ ఒక 10 days ఆగాము. అసలు ఎద్దు మాత్రము దున్నడానికి ఎంత సతాయించిందంటే అంత సతాయించింది. అసలు దానిపైన మెడ మీద వేస్తాం కదా, ఆ కర్రను మాత్రం నువ్వు ఎన్నిసార్లు వేసి మళ్ళీ తీసేస్తుంది. అస్సలు పనినట్లేదు అసలు.
ఇక్కడ నారు పెట్టుకోవడానికి కరెక్ట్‌గా ఉండాలని చెప్పి మొత్తం తాడు పెట్టి పెడుతున్నామనమాట. ఎందుకంటే దున్నుకోవడానికి మనము రేపొద్దున మధ్యలో కలుపు రాకుండా గుంటకతో దున్నుకోవడం కోసం అని చెప్పి కరెక్ట్‌గా తాడు కొలతతో పెట్టుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఏం చేసామంటే మేము నీళ్లు పట్టకుండా డ్రై ల్యాండ్ మీద తను ఇట్లా ఒక లైన్ గీసుకుంటా పోతుంటే నేను శ్రీనివాస్ నారు పెట్టుకుంటా పోతున్నాం. తర్వాత మళ్ళీ రాములు వచ్చి ఇట్లా వద్దు ఒకటేసారి వరిమడిలో నీళ్లు నింపుకుంటాం కదా, అట్లా మొత్తం వాటర్తో ఫిల్ చేసిన తర్వాత పెడితే ఈజీగా ఉంటుంది, ఒకటేసారి అతుక్కుపోతుంది, ఇట్లా పెట్టిన తర్వాత మీరు వాటర్ వదిలితే మొత్తం అవన్నీ కిందికి మీదికి పడి కొట్టుకుపోతాయి, అట్లా పెట్టొద్దు అని అన్నాడు. ఎద్దయితే అసలు పని చేయించామని చెప్పి గడ్డి కూడా తినలేదు. చాలాసేపు అట్లాగే నిల్చొనుంది. ఇంకా రాములుండి గడ్డి కూడా తినవా ఇంకా అని కొంచెం భయపెడితే అప్పుడొచ్చి తిన్నది చూడండి. అసలు పని చేయించామని అలిగి అట్లాగే నిల్చుంది. మేము ఈ కర్రను కరెక్ట్‌గా ఎందుకు ఇట్లా మెజర్ చేసుకుంటున్నామంటే, ఇది కరెక్ట్‌గా మా దగ్గరున్న గుంటుక ఉంటది గదా, మేము ఎద్దులతో దున్నుకోవడానికని గుంటుక ఉంటది గదా, దానికి తగ్గట్టు మెజర్ చేసుకొని పెట్టుకుంటామనమాట. కరెక్ట్‌గా ఈ సాలుకు మధ్యలో గుంటక తోలితే కరెక్ట్‌గా గడ్డి వెళ్ళిపోయేలాగా అది చూసుకొని మేము కర్రను మెజర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్‌లోకి షిఫ్ట్ అవుతున్నాం. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక వరుస మొత్తం డ్రై ల్యాండ్ మీద పెట్టుకున్నామని చెప్పి. ఇప్పుడు మొత్తం నీళ్లు పట్టుకొని పెడదామని ట్రై చేస్తున్నాము. శ్రీనివాస్ పైపులు ఫిట్ చేసేటప్పుడు పైకి ఫిట్ చేశాడు. సో పైకి ఫిట్ చేశాడు కాబట్టి వేరే పైప్స్ అంత ఈజీగా పట్టవు. కొంచెమైనా కొంచెం ప్లాస్టిక్ పైప్ లాగా ఉంటుంది, ఫోల్డబుల్ది, దాన్ని కట్టి మళ్ళీ దీనికి వేరే పైప్స్ పెట్టుకుంటారు. ఇంకా బాగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు అవి కట్టేటప్పుడు. వ్యవసాయం అనేది అంత ఈజీ ఏం కాదు. అందులోకి దిగితేనే తెలుస్తుంది. చాలామంది అంటుంటారు ఎంత ప్రశాంతమైన జీవితం అని, కొంతమంది రాస్తుంటారు కింద. కాకపోతే మనం ఎంత కష్టపడితేనే మనకు అటువంటి ప్రశాంతమైన జీవితం దొరుకుతుంది. కష్టపడడం వల్ల వచ్చే సుఖానికే విలువ ఉంటుంది. ఈజీగా సుఖం వస్తే దానికి కూడా విలువ ఉండదు ఎప్పుడైనా కానీ. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నాము. అదే రోజు ఫామ్ హౌస్లో మొత్తం లిడ్ అంతా ఊడిపోయి డస్ట్ ఫామ్ అయిపోయి అసలు వాటర్ రావట్లేదు. అందుకోసమని మొత్తం నీట్గా కిందికి దింపి క్లీన్ చేయిస్తున్నాము. చాలా కష్టమైంది కిందికి దింపడం మాత్రం. అసలు కాళ్ళైతే నొప్పులు వచ్చినాయి. అసలు పైన టెర్రస్ పైన నిల్చొని మళ్ళీ తర్వాత అంత నారు పెట్టేసి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మొక్కలన్నీ చూస్తుంటే మల్బరీ ఫ్రూట్ కూడా కనిపించింది. ఒకటేమో పండైంది, తీసుకుందామని చెప్పి ఒకటి తెంపాను అనమాట. ఇంకా పూతలు కూడా వస్తున్నాయి కొత్తవి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. తర్వాత కొంచెం పింకిష్ షేడ్లోకి మారి తర్వాత డార్క్ కలర్లో అవుతున్నాయి. లంచ్ అయిపోయాక మళ్ళీ నారు పెట్టడానికని వెళ్ళాము. ఇంకా చాలా నారు ఉందన్నమాట. కాకపోతే మాకున్న ప్లేస్ కొంచెం, మేము ఉన్న ప్లేస్లోనే ఇక్కడ నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్న దాంట్లో కొన్ని ఆకుకూరలు వేసుకున్నాం, కొంచెం బెండకాయలు వేసుకున్నాం, కొన్ని నారు పోసుకున్నాం, టమాటా నారు, మధ్యలోనేమో టమాటాలు వేసుకున్నాం, బెండకాయలు వేసుకున్నాం, గోరుచిక్కుళ్ళు వేసుకున్నాం, జొన్నలు, కందులు. ఇది ఉన్న ఈ 1 ఎకరాలోనే ఇన్ని వేసుకోవాలంటే కూడా మాకు ప్లేస్ సరిపోవట్లేదు. బట్ ఉండని అన్ని మిశ్రమ పంటలు అయితే వేసేద్దామని చెప్పి వేస్తున్నాము. వ్యవసాయం చేసేటప్పుడు మాత్రం అంత పని వాళ్ళ మీదనే ఆధారపడితే మాత్రం
అస్సలు కుదరదు. మనం కూడా ఎంతో కొంత పని చేస్తేనే వ్యవసాయం పని అనేది ముందుకు సాగుతుంది. అట్లీస్ట్ మనం పని చేయలేకపోయినా మన సూపర్విజన్ అయితే కంపల్సరీ ఉంటేనే వ్యవసాయం చేసుకోవాలి. మనం ఎక్కడో ఉండి మళ్ళీ ఇక్కడ ఉంటే, ఇప్పటికే నాకు వీక్లీ ట్వైస్ థ్రైస్ ఇక్కడ ఉంటే కూడా అసలు అవ్వట్లేదు. అక్కడికి మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వ్యవసాయంలో. రాగి నారేమో ఎక్కువైపోయింది. మాకు వేసుకోవడానికి పొలం సరిపోలేదు. యాక్చువల్‌గా మేము రాగి పిండి ఎక్కువ వాడతామనమాట. జావా అట్లా ఎక్కువ తాగుతాము. అందుకోసం అని చెప్పి నేను రాగి పంటను వేసుకోవాలి అని అనుకున్నాను. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతం, మళ్ళీ దాంట్లో మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ అనేది మిల్లెట్స్‌కి చాలా ఫేమస్ అనమాట. ఒకప్పుడు రాగులు, కందులు, తర్వాత జొన్నలు, కుసుమలు ఇలాంటి పంటల్ని పండించేవాళ్ళు. ఈ పల్లీలు ఇలాంటివి పండించేవాళ్ళు. ఇప్పుడు అంతా వరి, మొక్కజొన్న, పత్తి వీటి మీదనే ఆధారపడుతున్నారు. అసలు రాగి జావా అనేది అంబలి అంటారు. ఇక్కడ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అంబలి అంటారు. సమ్మర్ వచ్చిందంటే అంబలి చేయని ఇల్లు అంటూ ఉండేది కాదు ఒకప్పుడు. అంత మంచి బలవర్ధకమైన ఫుడ్‌ను వదిలేసి మనం మొక్కజొన్న, పత్తి, వరి వీటి మీదే ఆధారపడుతున్నాం. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పంటల్ని వేయాలి అని చెప్పి ఈసారి వేసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? అవి నెమళ్ళు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను చూడండి. ఒక నెమలి కింది నుంచి పైకి ఎగిరింది. ఇది మా వరి పొలంలో మేము వచ్చేసరికి మంచిగా వడ్లన్నీ తినుకుంటా ఉంది. కొద్ది మొలకలు వచ్చిన వడ్లని 2 ఉన్నాయి. ఒకటేమో ఆడనెమలి, ఒకటేమో మగ నెమలి. ఎప్పుడైతే ఆ ఫెదర్ ఇట్లా పెద్దగా ఉంది చూడండి, కింది వరకు వచ్చింది దాని ఫెదర్. అసలు ఎంత బాగా కనపడతాయో. మేము ఇక్కడ పని చేసుకుంటుంటే మాత్రం ఇవి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నెమళ్ళని చూస్తుంటే. నేను వేసే రాగుల్ని ఉంచుతాయో లేదో కూడా తెలీదు. ఇదో మీ పిచ్చుకలు కింద పోల్స్ మీద కూడా మీకు పిచ్చుకలు కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడు ఏవో ఒక పిచ్చుకలు ఉండనే ఉంటాయి. మేము వేసే రాగులు మా వరకు వస్తాయో లేకపోతే ఇవే తినేస్తాయో తెలీదు. కాకపోతే పంటలను అయితే మనం వేస్తుండాలి. మనం ఇక్కడే ఉంటే సూపర్విజన్ ఉంటే మనం కొంచెం వాటిని సౌండ్ చేసుకుంటూ, తర్వాత కొద్దిగా వాటిని అట్లాగా న్యాచురల్ పద్ధతిలో వాటిని అల్లించడం, కొంచెం అలాంటివి ఏమైనా కర్రలు కట్టడం అలాంటివి చేస్తే కొంచెం మిగులుతాయి. బట్ ఏమో చూడాలి ఏమొస్తాయో ఏమో. పిచ్చుకలు దీనిపైన ప్రాబ్లం లేదు, మాకు కొన్ని వస్తే ఇంకా సంతోషం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నారు తీద్దామని వచ్చాను. ఇక్కడ బాగా దీంట్లో తుంగ పెరిగింది. తుంగను మొత్తం సపరేట్ చేస్తున్నాను. అక్కడ వేసేటప్పుడు తుంగను సపరేట్ చేసుకుంటూ ఈ రాగి నారు వేయాలంటే కష్టమైపోతుందని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ వేస్తుంటే నేను మొత్తం ఈ తుంగను సపరేట్ చేసేసి ఓన్లీ తైదనారుని మాత్రమే నేను ఇక్కడ రెడీగా పెట్టి పెడుతున్నా. వాళ్ళకి ఈజీగా అయిపోతుంది పని అని చెప్పి. మేమేమో ఒకే రకం పంటని ఎకరాలు వేయము. వేసే పంటను కొద్ది కొద్దిగా వేసుకుంటాము. ఇక్కడ ఎవరినైనా మాకు అవసరమయ్యేది ఏంటంటే ఒకళ్ళు లేదా ఇద్దరు కూలీలు అవసరం అవుతారు. ఇక్కడ అస్సలు రారనమాట. ఒకళ్ళు ఇద్దరు రమ్మంటే కంపల్సరీగా ఒక 10 మెంబర్స్ అయితేనే వస్తామంటారు. అదే పెద్ద ప్రాబ్లం వ్యవసాయానికి మాత్రం. జొన్నలు, తర్వాత కందులు ఇవన్నీ బాగా వస్తున్నాయి. ఇవాళ మార్నింగ్ మేము 7:30 ఆ టైంలో మొత్తం స్ప్రే చేసాము జీవామృతాన్ని. బాగానే వస్తున్నాయి ఇప్పటివరకు అయితే. కంది, జొన్న బాగానే ఉన్నాయి. ఆముదాలు కూడా ఇవి మేము వేసినవి కాదు, లాస్ట్ ఇయర్ ఎక్కడో అక్కడ వేస్తే దున్నినప్పుడు ఆ విత్తనం వచ్చి వచ్చినవి అనమాట. ఈ పువ్వు చూస్తే మాత్రం ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఆముదం పువ్వు. మేము ఎందుకు వేసుకుంటామంటే ఇట్లా ఆముదాలను ఎప్పుడైనా పెస్ట్ రిపెల్లెంట్గా ఉంటాయని చెప్పేసి వీటిని పెట్టుకుంటాము అక్కడక్కడ. మేము నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఆముదం తోటలాగా ఒక బార్డర్కి 3-4 వరుసల మధ్యలో ఆముదం కూడా వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మేము చేసే ఈ మట్టి ద్రావణం చేసే దాంట్లో స్ప్రేయింగ్ చేస్తాం కదా, మట్టి ద్రావణం దాంట్లో కంపల్సరీ మేము ఆముదం కానీ నీమ్ ఆయిల్ కానీ వాడుతూ ఉంటాము. కాబట్టి మాకు దీని రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది కాబట్టి మధ్యలో వేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాము. అంత వర్షం పడ్డా కూడా 80% ఆఫ్ ద క్రాప్ మాత్రం సేవ్ అయింది చూడండి కత్తెర పురుగు నుంచి. అసలు నెక్స్ట్ వచ్చే ఆకంతా కూడా ఫ్రెష్గా వస్తుంది.
చాలా మేమంత కష్టపడి పోసిందంతా పోయిందనుకున్నా కానీ ఏం అవ్వలేదు. ఇక్కడ నేను గునుగు తెంపుకుంటున్నా. గునుగు కూర కానీ, పప్పు కానీ చాలా బావుంటది. ఎస్పెషల్లీ జొన్న చేనులో మొలిచినది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గెనుసుగడ్డ, స్వీట్ పొటాటో. ఇది మధ్యలో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడంతా మేము వేసుకుంటూ పోయినాము. కొద్దిగా ఇంకెట్లాగో వర్షాలు పడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా వర్షాధార పంటలు, జొన్నలు ఇవన్నీ. ఇవి మేము పెసర్లు కూడా లాస్ట్ టైంవే ఎక్కడైనా పడినవి అవే మొలిచినాయి. ఎంత పెద్ద ఆకులు వచ్చినాయో చూడండి. కంకులు రావడం కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి శ్రీనివాస్ చూపిస్తున్నాడు. ఇది కంకి ఈనడం అని అంటాం కదా, చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనము నవధాన్యాలు వేసుకున్న చోట ఫస్ట్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చిన ఆకు కూడా చూడండి ఫ్రెష్గా వచ్చింది. కింద ఆకుకేమో పురుగు ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా టమాటాలు. ఇవి అన్నీ మదనపల్లి వెరైటీ టమాటా అన్నమాట. ఇది మరి ఎట్లా ఉంటుందో చూడాలి. మరి చెప్పడం అయితే అతను మదనపల్లి వెరైటీ టమాటా అని చెప్పారు మాకు. నారు మొత్తం అయిపోయేసరికి సాయంకాలం అయిపోయింది. అందుకోసమని ఇంక అన్ని కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళాలి. టైసన్ ఇప్పుడు వచ్చింది. ఎక్కడుండిందో తెలీదు, అసలు ఆ పొద్దు నుంచి కనిపించలేదు. ఇప్పుడు వచ్చింది. ఇంకా వాకిలి మొత్తం పేడతో అలికామన్నమాట. చాలా రోజులు ఉంటుందని చెప్పి ఈసారి అలికాము. ఎప్పుడు ఇట్లా కొద్దిగా పేడ కల్లాపి చల్లుతుంటే ఈ వర్షాలకి తొందరగా పోతుందని చెప్పి మొత్తం పేడతో అలికాము. ముగ్గు వేయడానికని ఇట్లా కూర్చున్నా అసలు ఎందుకో ఏమో టైసన్ అసలు పక్కకే జరగలేదు. అటు కూర్చోపో. సార్ అక్కడ కూర్చోపో. జరుగు జరుగు పద పద సార్ పద. ముగ్గేసేస్తా. అక్కడ కొద్దిసేపు జరు. యాక్చువల్గా టైసన్కి బాగా ఆకలేసినట్టుంది. ఎంతసేపు జరగలేదు. అన్నం పెడతాను పదా అనేసరికి అప్పుడు జరిగింది. అన్నం పెట్టిన తర్వాత అప్పుడు నేను ముగ్గేసుకున్నాను. అసలు మళ్ళీ దగ్గరికి కూడా రాలేదు. ఆకలేసినట్టుంది. అసలు కొద్దిగా కూడా మిగిల్చకుండా తినేసింది. ముగ్గు మధ్యలో రంగులు వేస్తే ఎందుకో చాలా బాగా కనపడుతుంది కదా. ఎస్పెషల్లీ ఆ పేడ కల్లాపి జల్లుకున్న తర్వాత ఇంకా బాగా కనపడుతుంది ముగ్గు. నేను ఒక మామిడికాయ పప్పులోకి కావాలని చెప్పి వచ్చాను. ఒక కాయ తెంపాను. ఇవి పునాస మామిడికాయలు అనమాట. మేము వీటిని తీసుకోము, తర్వాత అమ్మము. ఇవన్నీ కూడా పక్షులకు, తర్వాత ఇక్కడున్న ఉడతలకి మాత్రమే.
మేము ఓన్లీ సమ్మర్‌లో వచ్చే క్రాప్‌ని మాత్రమే మేము తీసుకుంటాం కానీ, ఇప్పుడు మళ్ళీ రెయినీ సీజన్‌లో వచ్చే క్రాప్‌ని మాత్రం మేము తీసుకోము. ఓన్లీ వీటి కోసమే వదిలేస్తాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మేమైతే బొంత కాకరకాయ అంటాము. ఆగాకరకాయ గూడా అంటారు గదా! ఇవి న్యాచురల్‌గా రెయినీ సీజన్‌లోనే వస్తాయన్నమాట. ఎక్కువేం రావు. ఎందుకంటే ఇవి న్యాచురల్‌గా వచ్చినవి గదా! మనమేం నాటితే వచ్చినవి గాదు. ఇవి మనకి ఎన్ని 4, 5 అట్లా ట్రిప్‌కల్లా వస్తా ఉంటాయి. అవి మాత్రమే తీసుకుంటాము, వండుకుంటాం అంతేగాని మళ్ళీ నేను అనుకుంటాను కానీ సెపరేట్‌గా క్రాప్ వేద్దామని. కానీ ఎందుకులే వచ్చినప్పుడు ఎన్నొస్తే అన్ని తిందాంలే అని వదిలేస్తాను. ఇదిగోండి ఇంకో రకం బటర్‌ఫ్లై. అసలు ఎన్ని బటర్‌ఫ్లైస్ ఉన్నాయో అసలు తోట నిండా బటర్‌ఫ్లైసే ఉన్నాయి చూడండి. మునగ పూత కూడా బాగా పట్టింది. ఇక్కడ కోళ్ళు మామిడి చెట్ల కింద ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటిని న్యాచురల్‌గా అవే ఏరుకొని తింటాయి. మేము ఓన్లీ ఒక్క పూట మాత్రమే వీటికి బియ్యం కానీ లేకపోతే సజ్జలు కానీ వేస్తాము. అంతే తప్పితే ఇంక మళ్ళీ అసలు వీటికి మళ్ళీ వేసేది ఏమీ ఉండదు. ఇవాళ మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళిపోవాలి. ఎళ్ళే ముందు అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నా అనమాట. పసుపు వచ్చిందా లేదా అని. మధ్యలో మాత్రం కలుపు తీయించాను. ఇంకా ఒక అటు ఇటు పసుపు సాలుకు అటు ఇటు మాత్రం ఆ మధ్యలో ఎద్దులతో గుంటక దోలడం అంటాం కదా! అవి చేయాలనమాట. మధ్యలో మాత్రం మాన్యువల్‌గా తీయించాను కలుపు. బానే వస్తున్నాయి. అక్కడక్కడ చిన్న పురుగు కూడా అటాక్ అవుతుంది. రసం పీల్చే పురుగులు. మళ్ళీ ఏదైనా కషాయం తయారు చేసి కొట్టాలి. లేదంటే మట్టి ద్రావణమైనా చేయాలి. చూడండి ఇక్కడ ఇంకో రకమైన బటర్‌ఫ్లై ఉంది. అసలు న్యాచురల్‌గా ఉండే గడ్డి మీదనే ఉంటున్నాయి. మనము పూల మొక్కలు ఇంటి చుట్టూరా ఎన్నున్నా వాటి మీద ఒక్క బటర్‌ఫ్లై వాలట్లేదు. నేను పొలాన్ని కూడా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దున్నిస్తాను. ఇంకా మిగిలిన టైంలో మొత్తం ఇట్లాగే వదిలేస్తాను. దీంట్లో ఉండే న్యాచురల్‌గా పురుగులు, తర్వాత మళ్ళీ పువ్వులు అన్నీ ఇట్లాగే ఉంటాయి కాబట్టే మనకు బటర్‌ఫ్లైస్ కానీ, హనీ బీస్ కానీ చాలా ఉంటాయి. మామిడి చెట్లకు గూడా మాకు హనీ బీస్ మొత్తం బాగా తేనెతుట్టెలు చాలా వస్తాయన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్నది గెనుసుగడ్డ స్వీట్ పొటాటో అనమాట. ఇది పింక్ కలర్ స్వీట్ పొటాటో. అంటే లోపల కూడా పింక్ కలర్‌లోనే ఉంటది. ఇది కొత్త వెరైటీ అనమాట ఇది. నేను ఈ ఈసారి నాటాము. దీని ఆకు కూడా వేరే ఉంది. మామూలు స్వీట్ పొటాటో ఆకేమో మందంగా ఉంది. దీని ఆకేమో చాలా పల్చగా ఉందనమాట. అక్టోబర్‌లో నేను సెప్టెంబర్‌లో మొత్తం పొలాన్ని దున్నిస్తాను ఒకసారి. అప్పుడు పెట్టుకోవాలి నేను దీన్ని మళ్ళీ. చాక్ పీసులు లేవనమాట. నేను బలపంతోనే ముగ్గు వేశాను. ఈరోజు కొద్దిగా పూజ చేసుకొని, అన్నీ క్లీన్ చేసుకొని, మళ్ళీ హైదరాబాద్‌కెళ్ళిపోతే, ఇంకా మళ్ళీ 1 వీక్ వరకు నీట్‌గా ఉంటది గదా అని. ఇక్కడ గులాబీలు గూడా మంచి కలర్‌తో బాగొచ్చాయి. సరే పూజకు వాడుకుందామని కట్ చేస్తున్నాను. ఈ వీక్ అంతా కిచెన్ కింద షెల్ఫ్స్ ఉన్నాయి గదా! అవన్నీ క్లీనింగ్ చేశాననమాట.
ఇక్కడ ఇంకో ర్యాక్ ఒకటి తెచ్చుకున్నాను, స్టీల్ ర్యాక్ తెచ్చుకొని ఇక్కడ స్టీల్ ప్లేట్స్ అట్లాగా అన్నీ సర్దుకున్నాను. ఇవి ఓపెన్ షెల్ఫ్స్ కాబట్టి డస్ట్ బాగా పడుతుంది. వచ్చిన 2 వీక్స్కి ఒకసారికైనా కంపల్సరీ సర్దుకోవాల్సి వస్తుంది. ఈ సెరామిక్ ప్లేట్స్, కప్స్ ఏమో ఇట్లా పైన పెట్టుకున్నాను. ఇంతకుముందు స్టీల్ ప్లేట్స్ కూడా దీంట్లోనే పెట్టేదాన్ని, ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి ఇంకో ర్యాక్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అంతా బయలుదేరేసరికి కూడా చాలా టైం పడుతుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.